ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయుషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త బలం, ప్రతిరోజు కూడా ముహూర్త బలం, ఈ నక్షత్ర యోగము, రాశి ఫలితం, అదృష్టం, ఐశ్వర్యం, కార్యసిద్ధి, ఈ 5 ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో వాస్తు సిద్ధి, కొన్ని సందర్భాల్లో గురు సందేశం, అలాగే కొన్ని సందర్భాల్లో గ్రహస్థితి. ఇవి ఎలా మనము ఎప్పుడు చెప్పుకుంటాము అంటే, ఫలానా క్షేత్రానికి వెళ్ళాలి ఖచ్చితంగా ఈ వ్యాపారస్తులు అన్నప్పుడు గ్రహస్థితి చెప్తాను. లేదా ఫలానా పిల్లల కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇవాళ ఈ పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు గురు సందేశం. అలాగే ఈ వాస్తు సిద్ధి, వాస్తుకు సంబంధించిన అనేక ధర్మ సందేహాలు చర్చించాలి, సమయం ఉంది అన్నప్పుడు తప్పకుండా వాస్తు సిద్ధి. మళ్ళీ మనం ప్రతిరోజు అన్నీ చెప్పుకున్నాం అనుకోండి, అసలు ఏది చేయాలో కన్ఫ్యూజన్. రెండోది, ప్రతిరోజు అన్నిటికీ ముహూర్తం రావాలి, అన్ని పరిహారాలు చేయాలన్నా ఇబ్బంది. కాబట్టి తగ్గించి ఏది అవసరమో దాన్ని వివరంగా ప్రతిరోజు అందిస్తున్నాను. శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆగస్టు 15వ తారీఖు సోమవారం. ఇవాళ ముహూర్తంలో దీపారాధన యోగం. ఈరోజు ఉదయం 9:18 నుండి 9:18 నుండి 10:15 వరకు ఉన్న సమయం, అంటే 10:15 మధ్యలో ఇవాళ ఆవు నెయ్యితో నల్లటి ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. ఈ సోమవారం 9:18 తర్వాత 10:15 మధ్యలో వచ్చిన ముహూర్తంలో నల్ల ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా వ్యాపారంలో లాభాలు సంభవిస్తాయి. ఒక చిన్న వ్యాపారం చేసే వ్యక్తి దగ్గర నుంచి పెద్ద స్థాయిలో వ్యాపారం చేసే వాళ్ళు ఒడిదొడుకులు ఎదుర్కోకుండా, అనేక విపత్తులు, సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవడం కోసం, అఖండ రాజయోగ ఫలితాన్ని పొందడం కోసం తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తాన్ని, ఈ పరిహారాన్ని ఆచరించాలి. అంటే ఈ దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యి వేసి నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. పూర్తిగా గ్రహ అనుకూలము సంభవించినప్పుడు వ్యాపారంలో అనేక యోగాలు సంభవిస్తాయి. ఈ రోజున నేను చెప్పిన దీపారాధనతో కులదైవం యొక్క అనుగ్రహం ద్వారా గ్రహానుకూలత సంభవిస్తుంది. తప్పక ఈ పరిహారాన్ని చేయండి. దత్తార్పణమస్తు. ఇవాళ రాశి కుంభరాశి, అంటే కుంభరాశి ఫలితాన్ని చెప్పుకుందాం. రాబోయే 10 రోజుల్లో 12 రాశుల్లో శని ఆధిపత్యం వహించేటటువంటి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు పూర్తిగా గ్రహ అనుకూలత యోగాన్ని పొందడం కోసం, మీ రాశికి అనేక విపత్తులు, సమస్యలు రాకుండా ఉండడం కోసం ఈ పరిహారం చేయాలి. ముఖ్యంగా అసలు కుంభరాశికి రాబోయే 10 రోజుల్లో ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. శరీర సంబంధితమైన అనారోగ్య సమస్యల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బుధగ్రహ దోషం చేత ఈ సమస్య ఏర్పడుతుంది. కుంభరాశి వారు ఇవాల్టి నుండి ప్రతిరోజు బుధగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకోండి, లేదా బుధగ్రహ అష్టోత్తర పారాయణం వినండి.
తద్వారా కుంభరాశి వారికి పూర్తిగా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, అనారోగ్య విపత్తులు సంభవించకుండా రక్షింపబడతారు. రాబోయే 10 రోజుల్లో బుధగ్రహ దోష నివారణ జరుగుతుంది. తప్పక మీది ఎవరిదైనా సరే, మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా కుంభరాశి అయితే ఈ పరిహారం గుర్తు పెట్టుకుని ఆచరించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు రాశి ఫలితంలో నేను చెప్పిన అష్టోత్తరాన్ని చదువుకోవడం ద్వారా డబ్బు కూడా బాగా లభిస్తుంది. ఆ గ్రహము యొక్క అనుగ్రహం ఉంటే డబ్బు కూడా మనం బాగా సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాయశ్చిత్తాన్ని, ఈ పరిహారాన్ని కుంభరాశి వారు తప్పకుండా ఆచరించండి. రేపు మీనరాశి ఫలితాన్ని చూద్దాం. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు నక్షత్ర యోగాన్ని పొందడం కోసం ఒక ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి. ముందుగా ఈ నెలలో ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు 3 అంటే 3వ తారీఖు గాని, 30వ తారీఖు గాని, 31 గాని, 13వ తారీఖు గాని, 12వ తారీఖు గాని, 21వ తారీఖు గుర్తుపెట్టుకోండి. 3, 12, 13, 21, 30, 31 ఈ తారీఖులు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ తారీఖుల్లో మీకు అదృష్టం సంభవించే అవకాశం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు దక్షిణ దిక్కుగా బయలుదేరితే క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారు. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తున్న వాళ్ళు, విదేశాలకు వెళ్తున్న వాళ్ళు, క్షేత్ర దర్శనాలకు వెళ్తున్న వాళ్ళు, లేదా వివాహాది ఇత్యాది శుభ కార్యక్రమాలకు బయలుదేరుతున్న వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు దక్షిణ దిక్కుగా బయలుదేరండి. మీకు ఆ దిక్పాలకుడి యొక్క అనుగ్రహం చేత ఎటువంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా తిరిగి వస్తారు. అలాగే ఎరుపు రంగు బాగా యోగిస్తుంది, కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు ఎరుపు రంగు దుస్తులు లేదా ఎరుపు రంగు డామినేట్ చేసే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. గత నెల కన్నా ఈ నెల, వచ్చే నెల బాగా కలిసి రావాలి అంటే తప్పనిసరిగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 1/2 కేజీ నువ్వుల నూనె, అలాగే ఒక 1/2 కేజీ పసుపు దానం చేయాలి. దగ్గరలో ఉన్న శివాలయంలో 1/2 కేజీ నువ్వుల నూనె, 1/2 కేజీ పసుపు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు దానం చేయాలి. మీరు ఆగస్టు 20వ తారీఖు లోపు ఈ పరిహారం చేసుకోవాలి. ఆగస్టు 20 లోపు ఉన్న ముహూర్తంలో ఈ పరిహారాన్ని అంటే ఈ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడం ద్వారా జన్మ, లగ్న, నక్షత్ర దోష నివారణ జరుగుతుంది. నక్షత్ర యోగం సంభవించి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు గత నెల కన్నా ఈ నెలలో, వచ్చే నెలలో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు అదృష్టమైశ్వర్యం, మనస్సంకల్పిత యోగము. మన మనసులో అమ్మవారిని తలుచుకోవడమే పెద్ద యోగం. ఇవాళ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. అయితే దాని గురించి మనం ఎక్కువగా ప్రస్తావించడానికి లేదు, ఎందుకంటే గ్రహాలకు, జ్యోతిష్యానికి దానికి సంబంధం లేదు. కానీ మానవ ప్రయత్నము, కొన్ని వేల లక్షల మంది కోరిక, కొంతమంది ప్రాణత్యాగము, ఇవాళ అనేక కుటుంబాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. కాబట్టి భారతదేశాన్ని, అలాగే మన ప్రభుత్వ నియమాలని, ఇప్పుడు మన స్వాతంత్రం అంటే దాని గొప్పతనం ఏంటి అంటే మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవడం, నియమాలని ఉల్లంఘించకుండా వాటికి గౌరవాన్ని అందించడం, అంటే ప్రభుత్వ సలహాలని, సూచనలని పాటించడం, అదే పెద్ద గౌరవం. మనం ఒక జెండాకి ఇచ్చే గౌరవం అంటే మన భారతదేశానికి మనం ఇచ్చే గౌరవం ఏమిటి అంటే రాజ్యాంగాన్ని గౌరవించడము, ప్రభుత్వ సలహా సూచనలని పాటించడం. దానికన్నా ఎక్కువ చెప్పడానికి ఏమీ ఉండదు. ఈ రోజుని గురించి ఎంతోమంది మహానుభావులని
వారి యొక్క కృషి త్యాగాలని గుర్తు తెచ్చుకోవడం అది మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. బట్ కొత్తగా తెలుసుకోవాల్సినటువంటిది కానీ నేర్చుకోవాల్సినటువంటిది కానీ ఏదైనా ఉంది అంటే మనము ఎంతమందిమి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమాలని ఉల్లంఘించకుండా జీవిస్తున్నాం అన్నది ప్రశ్న వేసుకోవడమే. అదే నిజమైన స్వాతంత్రం. సరే, ఇవాళ అమ్మవారు ఆదిశక్తి లక్ష్మీదేవి యోగాన్ని ప్రసాదింపజేయడం కోసం మనందరికీ అష్ట దారిద్ర్య దోష నివారణ జరగాలి, లక్ష్మీ కటాక్షం సంభవించాలి. దారిద్ర్య దోష నివారణార్థం లక్ష్మీ కటాక్షం సంభవించడం కోసం ఒక చిన్న ప్రాయశ్చిత్తం. ఈరోజు చాలా 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 అద్భుతమైన ముహూర్తము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈరోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పంచపల్లవ మహావృక్షాల్లో రావి చెట్టులో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పసుపు కుంకుమ ఆ రావి చెట్టు దగ్గర పాదాల దగ్గర వేసి నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఈరోజు రాత్రి పడుకునే లోపు మట్టి ప్రమిద నువ్వుల నూనె 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేయండి. అంటే గట్టిగా లావుగా అవుతుంది. ఆ ఒత్తిని అందులో వేసి నువ్వుల నూనె పోసి రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసిన వారు లక్ష్మీ యోగాన్ని పొందుతారు. విపుల కటితటి పద్మపత్రాయతాక్షి. ఇవాళ అమ్మవారు మహావృక్షం. అసలు ఋషులు ఇలాంటి ఎన్నో రహస్యాలు మన గ్రంథాల్లో పురాణాల్లో నిక్షిప్తమై ఉంచారు. ఫలానా రోజున ఫలానా ముహూర్తంలో ఫలానా నక్షత్రంలో అమ్మవారు ఒక మహావృక్షం పంచపల్లవ స్వరూపమైన మహావృక్షంలో దర్శనమిస్తుందని, పుష్కరిణి సమయంలో నదీ స్నానం చేస్తే 3,000,000 దేవతలు అక్కడికి వచ్చి స్నానాన్ని ఆచరిస్తారని, ఇలాంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి హిందూ పురాణాల్లో, శాస్త్రాల్లో, వేదాల్లో. ఇటువంటివి ఎన్నో మహత్తరమైన అద్భుతమైన పరిహారాలు మీకు అందిస్తాను. తప్పక ఇవాళ మాత్రం ఆర్థిక సమస్యలు, దారిద్ర్య దోషం పోవడం కోసం ఈ పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని ఆచరించండి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం చతుర్థి పూజ ప్రియాయ నమః. ఓం గం చతుర్థి పూజ ప్రియాయ నమః. ఓం గం చతుర్థి పూజ ప్రియాయ నమః. చదువు రాని వాళ్ళ కోసం లేదా బాగా చదవాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు, మీ పిల్లల చదువుల కోసం, వాళ్ళు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వడం కోసం, విద్యాపరమైన యోగాలు కలగడం కోసం సూర్యాస్తమయం లోపు మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలి. 6 గంటల లోపు ఈ మంత్ర జపం చేయండి. 8 సార్లు ఈ మంత్రాన్ని రాసి 108 మార్లు ఈ మంత్ర జపం చేస్తే చదువు విషయంలో అంటే విద్యాపరమైన అనేక ఆటంకాలు తొలగిపోతాయి. చదువు విషయంలో పూర్తిగా యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. దత్తార్పణమస్తు.